ఇది మీ పాత నగ, ఇదిగో మీ కొత్త నగ. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పని లేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్. ఈ జానీ మాస్టర్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎంత కాలం పట్టే అవకాశం ఉంటుంది? సుమారు 6 నెలల పైచీలకే మనకు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి ఉండే అవకాశం ఉంటుంది. ఎంత సత్వరం చేసినా కూడా 90 రోజులు గడువు అయితే ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఎంత సత్వరం హడావుడిగా ఫైల్ చేసి ఇది కాదు కదా, ఒకవేళ ఛార్జ్ షీట్ అనేటువంటి వీళ్ళకి అభ్యంతరకరంగా ఉంటే మళ్ళీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కోసం వేరు కూడా కోర్టుకి వెళ్తారు కదా. ఉన్న ఎవిడెన్సెస్ ఏంటి, చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అనేటువంటివి ఏ రకంగా సహకరిస్తుంది, అలాంటి రకరకాల ఫ్యాక్టర్స్ పడితే సమ్మన్స్ వచ్చి ఇప్పుడు బెయిల్ రావడానికి నాకు తెలిసి నెలన్నర పట్టేటువంటి అవకాశం ఉంటుందమ్మా. ఎంత ఎఫెక్టివ్గా ట్రై చేసినా కూడా నెల లోపల తక్కువ సందర్భాల్లో మాత్రమే పోక్సో చట్టం ఉన్నప్పుడు బెయిల్ వచ్చినటువంటి ఉదంతాలు మనం చూస్తూ ఉంటాం. గతంలో కూడా నేను చందు సాయి అలాగే షణ్ముఖ్ జస్వంత్ వాళ్ళ బ్రదర్ది ఇట్లాంటి ప్రముఖమైన కేసులే కాకుండా చాలామంది ఒక 23-24 కేసులు పోక్సో రిలేటెడ్గా SC ST అట్రాసిటీ రిలేటెడ్గా చేసాం. ఇవాళ అదే కోర్టులో జానీ మాస్టర్కి సంబంధించినటువంటి విషయం కనబడతా ఉంది. కాబట్టి మనందరం కూడా వేచి చూడాలా. బెయిల్ అనేటువంటి దాంట్లో ఎట్లాంటి కండిషన్స్ ఇంపోజ్ చేస్తారు, అసలు జానీ మాస్టర్ భార్య కూడా ఇప్పుడు వస్తున్నటువంటి వదంతుల ప్రకారం వాడు అందులో ఉండబోతున్నారా ఏంటి, ఈ విషయాలన్నీ తేటతలంగా పరిశీలించిన తర్వాత మన ప్రేక్షకులతో మాట్లాడతాం. ప్రస్తుతానికైతే పోక్సో అనేటువంటిది అట్రాక్ట్ అయ్యేటువంటి విధంగా అమ్మాయి ఏజ్కి సంబంధించినటువంటి వివరాలు పోలీసు వారు సేకరించినట్టుగా చెప్తా ఉన్నారు. ఇందులో నిజాలేంటి, పోక్సోతో పాటు 376 కాకుండా 506 థ్రెటనింగ్, 420 లాంటివి కాకుండా రకరకాల సెక్షన్లు ఇంపోజ్ చేయడమే కాకుండా జానీ మాస్టర్ గారి భార్యను కూడా ఈ రోజైతే మళ్ళీ స్టేషన్కి పిలుస్తారనేటువంటి విషయాలు వినబడతా ఉన్నాయి మనకి మీడియా సర్కిల్స్ అండ్ పోలీస్ సంబంధించినటువంటి సోర్సెస్ నుంచి. సో ఇప్పటికిప్పుడైతే మనం ఎవరు తప్పని చెప్పలేం, కానీ ఒక సంఘటన జరిగింది, దురదృష్టకరం. చాలా ప్రతిభావంతుడు, దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందినటువంటి మన తెలుగు డ్యాన్స్ మాస్టర్ అనేటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి అభియోగాల్లో చిక్కుకోవడం అనేటువంటిది శోచనీయమే. కానీ వేచి ఉండాలమ్మా. బెయిల్ ఆర్డర్స్లో ఏమని వస్తాయి, ఏం చెప్పారు, జానీ మాస్టర్ బయటకు వచ్చిన తర్వాత ఆయన వెర్షన్ ఏంటి, ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, ఇవన్నీ మనం పరిశీలించాల్సి వస్తుంది. జానీ మాస్టర్నే కాకుండా ఆయన వైఫ్ పేరుని ఇన్వాల్వ్ చేయటము, తనని కూడా అరెస్ట్ చేస్తారని కొంత ఆందోళన కల. ఎందుకంటే చాలా చిన్న పిల్లలు అండ్ ఇండస్ట్రీ నుంచి ఇద్దరు వచ్చి ఇంత ఒక్కొక్క స్టెప్ వేస్తూ ఇంత పేరు తెచ్చుకున్నారు. తను కూడా అదే అంటుంది. మీకు కాల్ చేసినప్పుడు తన పెయిన్ ఏంటి, ఎలా ఎక్స్ప్రెస్ చేసింది? అదే నేను ఫస్ట్ అడిగినటువంటిది అమ్మాయి లవ్ జిహాద్ అనేటువంటి యాంగిల్లో మీరు ఏమన్నా నిజంగానే అమ్మాయిని మతం మారమన్నారంటే ఆమె అన్న అంటూ సంబోధిస్తా, అలా నా పేరు సుమలత, నేను ఇలాగా ఇస్లాంలో కన్వర్ట్ అయినానన్న, నేను ఖుదా సాక్షిగా చెప్తున్నాను మీకు, ఆ అమ్మాయి అంతటా అమ్మాయి ఫస్ట్ బుర్కాలు వేసుకుంటూ ఉండేదన్న. జానీ మాస్టర్ని ఇంప్రెస్ చేయడం కోసం ఆమె ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండేది. అలాంటి నేను చూసి 1 నెల 2 నెలలు 3 నెలలు కాదు కదన్నా, నెలల తరబడి సంవత్సరాల తరబడి చూసినప్పుడు ఒకనొక సందర్భంలో చెప్పాను, ఏంటమ్మా అసలు నీకంటే నాకు జానీ మాస్టర్ అంటే ఇష్టం అండి, నేను మాస్టర్తో పాటు ఉండాలనుకుంటానని చెప్పింది. మరి నేను ఆ టైంలో ఎవరిని వారించాలో నాకు తెలియదు, కాబట్టి నీకు ఇస్లాం అనేటువంటిది అంత ఇష్టమైతే కనుక వేసుకోమ్మా, తప్పే ఉంది అందులో, నీకు కన్వర్ట్ అయితే పూర్తిగా కన్వర్ట్ అవ్వు, కానీ వేషధారణ కోసం మాత్రమే నువ్వు మతాన్ని ఎంచుకోవద్దు తల్లి, ఎవరిని ఇంప్రెస్ చేయక్కర్లేదు, నీ మనసులో దేవుడు ఉండాలని చెప్పడం జరిగింది. నేను ఒక పాజిటివ్ నోట్లో ఒక మహిళగా ఇంకో మహిళకి అడ్వైస్ చేశాను. నా భర్తకి ఆమెకి మధ్య ఏముంది ఏం లేదనేటువంటిది వారి ఇరువురికి సంబంధించిన సబ్జెక్ట్లో నేను ఎందుకు జోక్యం చేసుకుంటాను చెప్పడం జరిగింది. అలాగే కొంతమంది డాన్సర్స్ కూడా కాల్ చేశారు, మాస్టర్ ద్వారా సీనియర్ డాన్సర్స్ మేము లాభపడ్డటువంటి అకౌంట్స్ ఇదిగోండి సార్ డీటెయిల్స్, మాస్టర్ పలానా పొజిషన్లో యూనియన్లోకి వచ్చిన తర్వాత చాలామంది పెద్ద ప్రొడ్యూసర్లతో మాట్లాడి కూడా మాకు ఈ రకంగా ఆర్థిక సాయం చేశాడు సార్ అని, మీరు నమ్ముతారో నమ్మరో 84-85 మందికి సంబంధించిన ఇన్ఫర్మేషను ఒక ఇద్దరు కలెక్ట్ చేసి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేయడం జరిగింది. కాబట్టి ఆయన మంచోడు గట్టి తప్పు చేయకూడదు అని చాలామంది అడుగుతూ ఉన్నారు. ఇక్కడ తప్పు ఒప్పులు నిర్ధారించేది మనం కాదు, ఎందుకంటే ఇవన్నీ అభియోగాలు. ఆ అమ్మాయికి ఉండేటువంటి వేదన అమ్మాయికి ఉంటుంది. జానీ మాస్టర్ కూడా అంతకాలం ఆ అమ్మాయిని సహకరించాను కూడా, నేను నిలబెట్టాను, ఆ అమ్మాయికి లైఫ్ ఇచ్చాను, ఏంటి ఈరోజు ఇలా జరిగిందని ఆయన వేదన ఆయనకి ఉంటుంది. ఇరువురు ఎవరు అంటే ఎమోషనల్గా మోరల్గా మనం జడ్జిమెంట్ చెప్పగలుగుతాం, కానీ లీగల్గా ఎవరిది తప్పు అని నిర్ధారించాల్సినటువంటిది న్యాయస్థానాలు మాత్రమే. న్యాయస్థానాలు అట్లా నిర్ధారించాలి అంటే న్యాయపరమైనటువంటి వాద ప్రతివాదనలు జరగాల, ఇరువురికి సంబంధించినటువంటి అభియోగాలు ఆధారభూతంగా ఉండాలి. If an allegation is not backed up by a scientific or a direct substantial evidence, then that allegation is not sustainable. అది నిలబడదు కోర్టులో. కాబట్టి చూడాలి, ఆ అమ్మాయి నిజంగానే పోక్సో అట్రాక్ట్ అయ్యేటువంటి చిన్న వయసులో ఉన్నప్పుడే జానీ మాస్టర్తో ఆ రకమైనటువంటి సహచర్యం ఏర్పడిందా, ఏం జరిగింది, ఇవన్నీ చూడాలి. నిన్నైతే ఇటు కూడా ఆయన్ని రిమాండ్కి పంపించారు. ఆ తర్వాత కన్ఫెషన్ స్టేట్మెంట్ గురించి, రిమాండ్ రిపోర్ట్ గురించి కూడా జానీ మాస్టరే తప్పు ఒప్పేసుకున్నారు అని చెప్పి చాలా ప్రముఖ ఛానల్స్లో ఇష్టారాజ్యంగా రాశారు. Confession statement or remand report is not an admissible evidence
అండర్ సెక్షన్ 25 ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్ అది అడ్మిసిబుల్ ఎవిడెన్స్ కాదు. కొన్ని కండిషన్స్లో సెక్షన్ 27 ద్వారా ఇఫ్ ఇస్ దిస్ కన్ఫెషన్, జానీ మాస్టర్ కన్ఫెషన్ రిపోర్ట్ ప్రకారం ఏదైనా నిజాన్ని తెలుసుకోవడానికి పోలీసు వారికి ఒక దారి ఏర్పడితే అప్పుడు దాన్ని కూడా కొరాబరేటివ్ ఎవిడెన్స్ కింద ఏదైనా పరిగణలో తీసుకుంటారు తప్ప కన్ఫెషన్ పోలీస్ స్టేషన్లో పోలీసుల సమక్షంలో ఇచ్చేసినటువంటిది జానీ మాస్టర్ నేరం అనేటువంటిది ఆరోపించబడేసినటువంటి విధానం అయితే కాదు. ఓకే, పోక్సో యాక్ట్ సంబంధించి ఒకవేళ అది చట్టం నిరూపితం అయితే ఆ కేసెస్ ఎట్లా ఉంటాయి, ఆ శిక్షలు ఎంత తీవ్రంగా ఉంటాయి అనేది అందరికీ ఆందోళన కలిగింది. ఎందుకు అంటే ఉన్నప్పుడు జరిగింది అని తను చెప్పటం అనేది కొంత ఇక్కడ ఆందోళన కలిగిస్తాం. అదే ఇప్పుడు చట్టాల్లో న్యాయస్మృతుల్లో ఎవ్రీ ఐపీసీ హ్యాజ్ అ సిఆర్పిసి, ఎవ్రీ బిఎన్ఎస్ హ్యాజ్ అ బిఎన్ఎస్ఎస్. సో భారతదేశంలో న్యాయస్థానాలకు సంబంధించినటువంటి న్యాయ నైపుణ్యత్వం అనేటువంటిది ఒక శిక్ష గురించి, ఒక తప్పు గురించి, ఆ తప్పుకు పడేటువంటి శిక్ష గురించి మెన్షన్ చేస్తుంది. 376కి సంబంధించి కానీ, పోక్సోకి సంబంధించి కానీ 7 to 10 years అండ్ లైఫ్ పడేటువంటి అవకాశాలు, ఫోర్సిబుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్కి సంబంధించి 5 సంవత్సరాలు, ఇలాంటివన్నీ పేపర్ల మీద ఉంటాయమ్మా. కానీ ఇవన్నీ కూడా టూ ఎర్లీ టు డిస్కస్. ఎందుకంటే అంత భయపడి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం కాదు. ఈరోజు నమ్మేవారు నమ్ముతారు. ఒక అభియోగాన్ని అమ్మాయి సైడ్ తీసుకోవాలి, అమ్మాయి సైడ్ తీసుకుంటారు. జానీ మాస్టర్ సైడ్ తీసుకోవాలి, జానీ మాస్టర్ సైడ్ తీసుకుంటారు. ఎవరి అభిప్రాయాలు ఎలాగున్నా నేను ఇందాక నుంచి చెప్తున్నా, ఆధారాలు మాత్రమే ముఖ్యం. ఆధారాల ద్వారానే శిక్ష పడద్దా లేదా అనేటువంటి చెప్పగలుగుతాం. ఇది మీ పాత నగ, ఇదిగో మీ కొత్త నగ. పాత నగకు సమానమైన బరువుకు 5 నుంచి 11 నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్.